ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మే 20వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 20వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా దైవానుగ్రహంతో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు, విజయాలను సాధించగలుగుతారు. మీదైన శైలిలో అన్నింటా కూడా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీరు ప్రయత్నించిన ప్రతి పని కూడా విజయం వైపుకే దారితీస్తుంది. విజయాలు మీ వెన్నంటే ఉండబోతున్నాయండి. అన్ని విషయాలలోనూ కూడా చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీదైన శైలిలో చక్కగా మెలకువలను ప్రదర్శించగలుగుతారు, చురుకుదనాన్ని ప్రదర్శించగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా స్థిరమైన నిర్ణయాలను తీసుకుంటూ చక్కగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారండి. మీదైన శైలిలో వాటన్నిటిలోనూ కూడా చక్కటి అభివృద్ధిని చూడగలుగుతారు. ధనధాన్య సమృద్ధి కూడా మీకు ఈరోజు కలుగుతుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఆర్థికంగా నిలదొక్కునే సమయంగా ఉంటుంది. అంటే డబ్బు పరంగా మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా చక్కగా కలిసి వస్తుందండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనడం కంటే మీ కష్టానికి ఇంకా ఎక్కువగానే ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు. గతంలో తాలూకా లావాదేవీలను ఏవైతే జరపలేకపోయారో వాటిని కూడా ఈరోజు జరుపుకోగలుగుతారు. మీరు ఆశించినంత వరకు మీరు ప్రతి పనిలోనూ విజయంతో ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీదే పైచేయిగా ఉంటుంది. చక్కటి శుభయోగాలు అయితే ఉంటాయండి. కాలం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యవహార శైలి కూడా మీది ఏ విధంగా ఉంటుందంటే అందరినీ మెప్పించే విధంగా ఉంటుంది. అంటే ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడగలుగుతారు. చక్కగా ఎవరిని నొప్పించకుండా అందరినీ మెప్పించుకుంటూ మీ పనులన్నిటినీ కూడా చక్కబెట్టుకోగలుగుతారు. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అంటే ఖర్చులు వస్తాయి, కానీ అవసరమైన ఖర్చులేవి అనవసరమైన ఖర్చులేవి అనేది బేరీజు వేసుకోగలుగుతారు. చక్కగా వాటిని మీరు వాయిదా వేసుకోవటం కానీ వదులుకోవటం కానీ ఇట్లాంటివి చేసే స్తోమత, ఆ స్థిరత్వం ఈరోజు మీకు ఉంటుందండి. ప్రతి పని చేసేటప్పుడు కూడా మీ పెద్దలను సంప్రదించడం కానీ లేదా మీ శ్రేయోభిలాషులను యొక్క సలహాలను తీసుకోవటం కానీ ఈరోజు చేయగలుగుతారండి. అది కూడా మీకు చక్కటి మేలునైతే చేకూర్చబోతుంది. అంటే మీరు పెద్దల యొక్క సలహాలు తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ప్రతి నిర్ణయాన్ని వారి ఆలోచనల మేరకు అమలుపరచడం వల్ల చక్కగా లాభాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అన్ని ఫలితాలు కూడా వేగంగా అందుకోగలుగుతారు. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకోగలుగుతారు. చక్కగా ఆత్మవిశ్వాసంతో ఈరోజు ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ మనోధైర్యం ఎంత ఎక్కువగా ఉంటుందంటే అదే విధంగా మీరు విజయాలను పొందటానికి చక్కటి మార్గాన్ని ఏర్పరచుకోగలుగుతారండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మనోధైర్యంతో, అంటే ఏ పనైనా నేను విజయంతో ముందుకు వెళ్ళగలుగుతాను, అందరి మేలు కోరే విధంగా నేను ప్రతి పనిని పూర్తి చేయగలుగుతాను, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా చక్కగా న్యాయబద్ధంగా నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనే ఒక చక్కటి నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళడం, అదే మీకు మరింత ధైర్యాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్నింటా కూడా విజయాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఆర్థిక ఫలితాలను అన్నింటినీ కూడా చక్కగా చక్కబెట్టుకోగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. వాటి కోసం మీరు కొంతవరకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల మీ పనులన్నిటినీ సకాలంలో చక్కబెట్టుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యులు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా మీరు ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. కుటుంబ అవసరాల కోసం ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. వారి యొక్క బాధ్యతలన్నింటినీ కూడా మీ భుజాల మీద వేసుకుని ముందుకు నడిపించగలుగుతారండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో వారందరూ కూడా మీకు మద్దతుగా ఉండటం, వారు నిర్ణయాలను మీకు తెలియచేయటం, మీ ఏ నిర్ణయం అయితే ఉంటుందో వాటికి వారందరూ కూడా ఏకీభవించడం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుందండి. ప్రతి పనిలోనూ కూడా వారి యొక్క సలహాలు పొందటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని కలుగజేస్తుంది.
జీవిత లక్ష్యాలపై మరింతగా దృష్టిని అయితే పెట్టగలుగుతారండి. మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో వాటి మీద గట్టి పట్టుదలతో గట్టి దృష్టితో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా నేను చేయగలను, ఏ పనైనా నేను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళగలను. మీ మీ బాధ్యతగా ఏదైతే భావిస్తున్నారో వాటన్నిటిని కూడా ఎంతో జాగ్రత్తగా ఎంతో సునాయాసనంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అయితే పనిలో మాత్రం కాసింత పని భారం ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటికి మీరు పెద్దపీట వేయకుండా ప్రతిదీ నా బాధ్యత, ప్రతిదీ ఇది నా కర్తవ్యం అనుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా మీ దగ్గరకు ఆర్థిక సహాయం అని కానీ లేదా మాట సహాయం కోసం ఎవరైనా వస్తే వారికి కూడా లేదనకుండా మీ స్తోమతకు తగ్గట్టుగా సహాయం చేసి పంపగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న విధంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అన్నింటా కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీదైన శైలిలో చక్కగా మీరు ఉన్నత స్థానాన్ని సాధించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ యొక్క పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా యథావిధిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు ఆశిస్తున్న విధంగా మీ పనులను పూర్తి చేసుకొని మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోగలుగుతారండి. కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ప్రమోషన్లు రావటం కానీ మీరు కోరుకున్న స్థానానికి బదిలీ అవ్వటం కానీ ఈరోజు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో పెడుతూ చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారండి. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి విజయాలను పొందగలుగుతారు. వ్యాపారంలో మెలకువలను పాటించగలుగుతారు. వ్యాపారంలో అనుకున్నట్టుగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు ఈ రోజు లభిస్తుందండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా మీరు కోరుకున్న విధంగా చక్కగా మీ వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. మీరు అనుకున్న విధంగా వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాల బాటలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కొంతవరకు పనిభారం ఒత్తిడి అని అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా ఎటువంటి వాయిదా లేకుండా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. కొంతవరకు మీ మనసుకు నచ్చిన విధంగా సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ లేదా మీ యొక్క బంధుమిత్రులు కానీ లేదా మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీకు వారి యొక్క సహాయ సహకారాలు అందించడం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకుని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసేవారు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా పోటీతత్వంతో ముందుకు తీసుకువెళుతూ వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను ప్రదర్శిస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు చిరుపాటి కోపతాపాలు సహజంగా ఉంటాయండి. అయినా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మీ జీవిత భాగస్వామి కట్టుబడి ఉంటారు. అంతేకాకుండా వారి యొక్క నిర్ణయాలను మీకు తెలియజేస్తూ ఉంటారు. మీరు ఏ పని చేస్తున్నా వారు మీకు వెన్నంటే ఉండి వారి యొక్క సహాయ సహకారాలను వారి సలహాలను అందిస్తూ రోజు ముగిసే సమయానికి ఇద్దరి మాట ఒకటే సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది. చక్కటి నిర్ణయాలతో మీ భవిష్యత్తుకు అవసరమైన విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అది మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ వ్యవహారాలు చేసే వారి యొక్క విషయాన్ని చూసినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టగలుగుతారు. లోతుగా ఆలోచించి కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా జాగ్రత్తతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. మీదైన శైలిలో చక్కటి రోజుగా ఈ రోజునైతే మీరు ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఒక చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని కూడా దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా మీకు నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగాను చక్కటి యోగదాయకంగాను ఉండటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇంకా శుభప్రదమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు గోధుమలతో చేసిన తీపి రొట్టెలను ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.